సుస్థిర వ్యవసాయ కేంద్రం, పొలంబడి కార్యక్రమం, ఎఫ్ఎఫ్ఎస్, ఫార్మర్ ఫీల్డ్ స్కూల్. పొలంబడి కార్యక్రమం రైతులకు తమ పంటలలో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడానికి నిర్వహించే ప్రక్రియ. పొలంబడి కార్యక్రమం వలన పొలంలో రైతులు తమ క్షేత్ర పరిశీలనలో నైపుణ్యం పొందడం ద్వారా పంటలలో వచ్చు పురుగులను, అదేవిధంగా తెగుళ్లను, పోషకలోపాల సమస్యలను సరిగా గుర్తించడం, తర్వాత వాటి పరిష్కారానికి తోటి రైతులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడమే మన ఈ పొలంబడి యొక్క ముఖ్య ఉద్దేశం. పొలంబడి కార్యక్రమానికి వచ్చినటువంటి రైతులను ఈ విధంగా మనం 2 గ్రూపులుగా విభజించి లేదా 3 గ్రూపులుగా విభజించి పంటలలో ఉన్న పరిస్థితులను, సమస్యలను, పురుగులను, తెగుళ్లను గమనించి వాటిని సేకరించి తీసుకొని వచ్చి ఇలా ఒక దగ్గర గ్రూప్గా సమావేశమై పొలంలో గమనించినటువంటి ప్రతికూల మరియు అనుకూల అంశాలను బొమ్మలు గీసి ఈ విధంగా ఎదుటివారితో వివరించడం అనేది జరుగుతుంది. తర్వాత పంటలలో సమస్యలను ఈ విధంగా రైతులంతా మాట్లాడుకుంటారు. పోషకాలు అందినాయి, దీని పోషకాలు అందాల. తర్వాత కలుపు మొక్కలు ఉన్నాయి. ఈ కలుపు మొక్కలన్నీ కూడా కలర్ రాకూడదు అనమాట. ఆ కలర్ వచ్చేసి బొబ్బలు మాది రాకూడదు. అది సుడి కూడా బాగా విచ్చుకోవాలన్నమాట. ఇన్ని రావాలంటే ఈ విధంగా మాట్లాడుకొని అన్ని గ్రూప్స్ తమ వివరణ పూర్తయ్యాక ఆ పొలంలో ఉన్న సమస్యను పరిష్కారం కోసం వ్యవసాయ నిపుణి అయినటువంటి సుస్థిర వ్యవసాయ కేంద్ర న్యాచురల్ ఫార్మింగ్ కోఆర్డినేటర్ సమక్షంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. తర్వాత దాన్ని మండల రైతు గ్రూప్ నందు అడ్వైజరీ రూపంలో రైతులందరికీ తెలియజేయడం అనేది జరుగుతుంది.